Hello everyone, welcome to Sankalp Academy JO 1 Minute 1 Mark series. Mana question chuddam. Which audit document is used to note errors, doubtful points, difficulties and important matters that need clarification or inclusion in the auditor's report? Options into chuddam. Audit program, audit evidence papers, audit work papers and audit notebook. Answer ఏంటి audit notebook. Answer ఏంటి audit notebook. సో బేసికల్గా ఏంటి అని అంటే ఆడిటర్ కానీ లేకపోతే ఆడిటర్ దగ్గర ఉండే ఆడిట్ స్టాఫ్ కానీ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆడిటింగ్ చేసేటప్పుడు ఒక డైరీని కానీ లేకపోతే రిజిస్టర్ని కానీ మెయింటైన్ చేస్తారనమాట. సో దీన్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే దే విల్ ఎంటర్ ఆల్ ద ఎర్రర్స్, డౌట్ఫుల్ క్వైరీస్ అండ్ డిఫికల్టీస్. సో వాళ్ళు ఆడిటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఉన్న క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఓకే అండ్ అలాగే ఏంటి అంటే డిఫికల్టీస్ కానీ ఎర్రర్స్ కానీ ఇవన్నిటిని కూడా నోట్ చేసుకుంటారనమాట. అండ్ నోట్ చేసుకొని ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఐదర్ వాళ్ళ క్లయింట్ని అడగడం కానీ లేకపోతే వాళ్ళ చీఫ్ ఆడిటర్ని కానీ అడిగి వాటి రిలేటెడ్ అన్ని ఆస్పెక్ట్స్ని వాళ్ళు రికార్డ్ చేసుకుంటారనమాట. సో ఓవరాల్గా వాళ్ళు అక్కడ ఏవైతే క్లారిఫికేషన్ తీసుకుంటారో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా ఆడిటర్స్ యొక్క రిపోర్ట్లో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటారు. ఓకే సో ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాక్స్ అబౌట్ ద కంప్లీట్ రికార్డ్ ఆఫ్ డౌట్స్ అండ్ దర్ క్లారిఫికేషన్స్ అంటే మన ఆన్సర్ ఏముండాలి ఆడిట్ నోట్బుక్. సో ఏది కంప్లీట్గా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ గురించి మాట్లాడుతుంది అని అంటే మన ఆన్సర్ ఆడిట్ నోట్బుక్ అయి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.